హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో మేమైతే శ్రీరామనవమికి చక్కగా రాముని దర్శించుకున్నాం. సో అక్కడ చక్కగా పూజించుకుని వచ్చేసామండి. అక్కడే శివాలయ టెంపుల్ కూడా ఉందండి. సో అక్కడ పూజారి అయితే లేరు, ఎందుకంటే రాముని దగ్గర చాలా బిజీగా ఉన్నారనమాట అందరి పూజారులు. సో అందుకని నేనే కొబ్బరికాయవి కొట్టుకున్నాను, చక్కగా దండం పెట్టుకున్నానండి. సో ఫస్ట్ టైం లేహన వీడియో తీస్తుందనమాట. నేను పూజ చేస్తూ ఉంటే చక్కగా నేనే కొబ్బరికాయ కొట్టుకుని చక్కగా దండం పెట్టుకుని లక్కీని కూడా పెట్టమన్నాను. కాకపోతే లక్కీ మా అమ్మ ఏం చేస్తుందా అని నా వైపే చూస్తూ ఉన్నాడనమాట. లేహన వీడియో తీస్తుంది లక్కీ, నేనేం చేస్తున్నానని చూస్తున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న చక్కగా గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకొని, ఎన్ని కష్టాలున్నా కూడా గుడికి వెళ్తే మాత్రం కంపల్సరీగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి మీకు కూడా ఇంతేనా? చక్కగా హారతి కూడా ఇచ్చానండి. హారతి కూడా ఇచ్చేసి చక్కగా దండం పెట్టుకొని లక్కీకి అస్సలు అక్కడ గుడి చుట్టూ చాలా బిజార్గా ఉందండి. ఎందుకంటే అక్కడ టేబుల్స్ అన్నీ వేశారు, వాడు ఒక్క దగ్గర ఉండట్లేదనమాట. మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. వాడిని ఒకవైపు చూస్తూ ఒకవైపు దండం పెట్టుకుంటూ చాలా చాలా బిజార్ అనమాట. ఒక్క దగ్గర ఉండట్లేదు, ఊరికే పారిపోతున్నాడు. సో వాడినే చెప్తున్నాను అనమాట, హారతి తీసుకో అని చెప్పి. నేను కూడా హారతి ఇచ్చేసి తీసేసుకున్నాను అనమాట. హారతి తీసుకోమంటుంటే వాడు మొత్తం తిరిగేస్తున్నాడు అనమాట. సో వచ్చాడు హారతికని చేయి పెట్టేస్తాడనమాట. సో దండం కూడా పెట్టమంటున్నాను, అలాగా కూర్చొని దండం కూడా పెట్టుకుంటున్నాడు. వాడికి చాలా ఇంట్రెస్ట్ అండి, హారతి తీసుకోవాలన్నా సరే దండం పెట్టాలన్నా ఇంట్లో పూజించినా కూడాను చక్కగా దండం పెట్టుకుంటాడు. సో లేహనాన్ని ఇప్పుడు దండం పెట్టుకోమని చెప్పానమాట. నేను తీసుకున్నానమాట, ఫోను తీసేసుకొని లేహనకు దండం పెట్టుకోమని చెప్పాను. సో లేహన డ్రెస్ ఎలా ఉందండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. సో చక్కగా ఉంది దాంట్లోన, ఆ గౌన్లోన చాలా క్యూట్గా అనిపిస్తుంది. సో చక్కగా దండం పెట్టుకుంటా ఉంది. సో శివాలయము, వినాయకుడు, అయ్యప్ప స్వామి అందరూ కూడా ఒకే లైన్లో ఉన్నారనమాట. అందరికి కూడా చక్కగా దండం పెట్టేసుకొని ప్రశాంతంగా 2 నిమిషాలు కూర్చుని చక్కగా వచ్చేసామండి. సో విగ్రహాల మెడలోన ఎంత చక్కటి మెరుస్తున్న ఆభరణాలు ఉన్నాయో చూడండి, మీకు చూపించడం కోసమే తీశాను. మరి ఈ వీడియో చూసి మీకు ఏమనిపిస్తుందండి? సో మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ ఎంతోమందికి చేరుతాయి. సో మీరు తప్పకుండా నాకు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి మీరు కూడా దర్శించుకోండి చక్కగా. శివాలయం అండి ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడే పూజ చేశాను. సో ఒక్కొక్క రోజు నార్మల్గా పంతులు ఉంటారు, పిలుస్తూ వస్తారు, కానీ ఇప్పుడు రాలేని పరిస్థితి. సో బాయ్ అండి, ఇదే ఈరోజు వీడియో.